హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ముందుగా అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలండి. సో ఈ వీడియో వచ్చేసి అయితే నేను ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మా కొత్త ఇంట్లో అనేది అయితే చూపిస్తున్నాను. అండ్ ఇంతవరకు కూడా మా కొత్త ఇల్లు చూడలేదు కదా మీరెవరు కూడా. ఈ వీడియోలో అయితే కొన్ని క్లిప్స్ అయితే మీరు చూడొచ్చు మా కొత్త ఇల్లు ఎలా ఉంటుందో అనేది. అండ్ నేనైతే ఉగాదికి ముందు ఫ్రైడే వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. పాట్లాక్ ఉండే అనమాట. ఇంకా అక్కడే ఉన్నాం నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సాటర్డే రోజు ఇక్కడైతే సూర్యగ్రహణం ఉందన్నమాట. ఇంకా సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో అన్నీ క్లీనింగ్ చేసేసుకొని స్నానం చేసుకొని తర్వాత దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా కాసేపు అట్లా అవుట్ సైడ్ వెదర్ బాగుందని చెప్పి కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసినాము బయట పిల్లలతోటి. ఆ తర్వాత అయితే వచ్చి నేను ఉగాది కోసము ఇంట్లో ఇలా డిఐవై ఐటమ్స్ అయితే చేశానండి. ఒక 2 టైప్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ప్యారెట్ అనమాట. ప్యారెట్స్ని ఇట్లా పేపర్స్ తోటి క్రియేట్ చేశాను. ఒక 6 వరకు అట్లా చేసిన అనమాట ఇవైతే. అండ్ ఇంకా ఒక 2 పీకాక్స్ తోటి ఇంకొక డిజైన్ కూడా చేశాను. అది కూడా వీడియో లాస్ట్లో చూపిస్తాను. బట్ ఇందులో అయితే నేను ప్యారెట్స్ ఎలా చేశాను అనేది ఫుల్గా వీడియో పెట్టాను. పికాక్స్ది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తా అండి. ఇంకా ఈ ప్యారెట్స్ అన్నీ చేసేసుకొని ఇంకా కొంచెం ఇంట్లో కూడా డెకార్ చేసుకున్నాను. కొత్త ఇంట్లో కొత్త సంవత్సరం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి నా దగ్గర ఉన్న దండల్లో కొన్ని దండలు అయితే యూజ్ చేసి నేను డెకార్ అయితే చేశాను అనమాట ఇంట్లో. అండ్ అక్కడక్కడ ఈ చిలకలని కూడా యాడ్ చేశాను. ఈసారి ఉగాది పండగ కావాల్సిన వేప పువ్వు, వేపాకు, మామిడాకులు అండ్ మామిడికాయలు అన్నీ కూడా మేమైతే ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నామండి అప్నా బజార్లో. అండ్ అక్కడ ఈసారి నేనైతే ఇట్లా చింతకాయలు కూడా ఉంటాయి కదా, పచ్చి చింతకాయలు, అవి కూడా కనిపించుండే అనమాట. సరే అని చెప్పి అవి కూడా తీసుకొని వచ్చాము. ఒక 2 చింతకాయలేమో తీసుకొచ్చినాము. ఇంకా అవన్నీ కూడా నెక్స్ట్ డే అంటే ఉగాది రోజు యూజ్ చేసినాం అనమాట. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఇంకా నేను ఇట్లా పీకాక్స్ కూడా చేశానని. అవైతే ఇవేనండి. ఈ పీకాక్స్ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఈ పీకాక్స్ అయితే. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఫొటోస్ దిగడానికి అని చెప్పేసి ఈ విధంగా పీకాక్స్తో డెకార్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అండి, ఉగాది రోజు మార్నింగ్ ఇంకా బయట అంతా క్లీనప్ చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టుకున్నాను. అండ్ నేను డెకార్ ఎలా చేశాను అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ గార్లెండ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఉన్న గార్లెండ్స్ అన్నీ కూడా మేము చేసిన గార్లెండ్సేనండి ఇవన్నీ కూడా. సో మా హౌస్ వార్మింగ్ కోసము లేజర్ కట్ పెటల్స్ తీసుకున్నాం కదా, ఆ పెటల్స్ యూజ్ చేసి ఈ గార్లెండ్స్ అయితే అన్నీ చేసాము. అండ్ మా కిచెన్లో ఈ విధంగా డెకార్ చేసుకున్నాను. అండ్ దేవుడి దగ్గర కూడా ఈ విధంగా డెకార్ చేసుకున్నాం అన్నమాట. అన్నీ చేశాను కానీ నాకైతే ఈసారి పూజ చేయడానికి కుదరలేదండి. ఇంకా మా ఆయన్నే ఈసారి అయితే పూజ చేశాడనమాట ఇంట్లో. ఆయన్నే దేవుడి కోసము మ్యాంగో పులిహోర, పాయసాన్నం, ఇంకా ఉగాదికి మెయిన్గా చేసుకునే ఉగాది పచ్చడి అయితే ఇవన్నీ కూడా మా ఆయన చేసి పూజ చేసుకొని పిల్లలకి తీర్థ ప్రసాదాలు ఇచ్చాడనమాట. అండ్ ఆ రోజు మా ఇంటికి అయితే ప్రియాంక వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఈసారి పండగ లేదనమాట. సో అందుకని నేను వాళ్ళని ముందు ఇన్వైట్ చేశాను. తను వచ్చిన తర్వాత అయితే మేము లంచ్ చేసి కాసేపు గేమ్స్ ఆడుకున్న తర్వాత ఈవినింగ్ భక్షాలు అయితే చేసుకున్నామండి. భక్షాలు అయితే మొత్తం కూడా ప్రియాంకనే చేసింది, నేనేమీ చేయలేదు. నేను ఆ పికాక్స్ చేయడంలో కొంచెం వేరే ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే అది చేశానన్నమాట. ఈలోపు ప్రియాంక అయితే ఇంకా భక్షాలు చేసింది. ఆ తర్వాత అందరం కలిసి ఇట్లా ఆ పికాక్స్ దగ్గర ఫొటోస్ దిగినామన్నమాట. అండ్ నైట్ డిన్నర్ చేసిన తర్వాత ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా అయితే మా ఉగాది పండగ అయ్యిందండి. ఇంతకీ మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.
ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.